ఆడపిల్లల్ని గౌరవించే గడ్డ మీద పుట్టినవాడిగా మొత్తం ఆడజాతికి మా అన్న తమ్ముళ్ళ తరఫున క్షమాపణ చెప్తున్నా. మామా, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అతన్ని అదే ఆ మనని కూడా తీసుకెళ్ళు. నీకేమైనా పిచ్చా అనసూయ? నాతో పాటు తీసుకెళ్ళడానికి మనేమైనా చిన్నపిల్లాడా? ఈ మాట అతన్ని చేయి పట్టుకుని నా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అనలేదే. అయినా ఇంత ఆర్గ్యుమెంట్ అనవసరం. చూడు మామా, నాకు నీ ఉద్దేశం క్లియర్గా తెలుసు. నువ్వు మనీని జీవితాంతం ఇక్కడే ఉంచినా నా మనసు మారదు. అతన్ని పంపించేయి. టైం వేస్ట్. మనము సుఖపడలేం, మనకి సుఖం ఉండదు. అనసూయ, ఒక్క విషయం చెప్తాను, కాస్త కూల్గా వింటావా? ఏంటిది? మీనాక్షిని చూడు. సాత్విక్ని ప్రేమించింది. కారణాలు ఏమైనా కావచ్చు. ఇష్టం లేకపోయినా శ్రావణి పెళ్లాడతానని చెప్పింది, పెళ్లాడింది. కానీ చివరికి ఏమైంది? ఆమెని నమ్ముకున్న సాత్విక్ పిచ్చివాడయ్యాడు. ఆమెను చేసుకున్న శ్రావణ్ ఒంటరివాడయ్యాడు. పోనీ మీనాక్షన్న హాయిగా ఉందంటావా? అది లేదు. ఆమె ఎమోషనల్గా తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం ముగ్గురు తలరాతల్ని మార్చేసింది. జరుగుతున్న ఘోరాన్ని ఓ పక్క చూస్తూ కూడా మళ్ళీ అలాంటి తప్పే చేయనా? మీనాక్షి చేసిన తప్పే నీతో కూడా చేయించినా? కానీ నేను అనసూయ, నువ్వేంటో నీకు తెలిసే వరకు, నీ నిర్ణయంలో ఎలాంటి తొందరపాటు లేదని మాకు తెలిసే వరకు మనీ ఇక్కడే మన ఇంట్లోనే మనతో పాటే ఉంటాడు. అంతే. నిన్ను బలవంతంగా మనతో వెళ్ళమనడం లేదు. నీ మనసును బలవంతాన నా వైపు తిప్పొద్దంటున్నా. అర్థం చేసుకో. మీరిద్దరూ భోంచేయండి. గాని బిర్యానీకి ఏర్పాటు చేస్తుంది మహాతల్లి. కడుపులో లేని బిడ్డని కళ్ళ నిండా చూసుకుంటుందన్నమాట. ఏంటి మేడం, ఏంటంత డీప్గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు లావణ్య, అవును నువ్వు నర్సువే కదా, ఒక చిన్న అనుమానం అడగనా? అడగండి. ఇది నాకు 3వ నెల. నార్మల్గా ఈ నెలలో కడుపులో వికారంగా ఉంటుంది, వాంతులవుతాయి అంటారు. మరి నాకలా లేదెందుకు? పైగా ఇదిగో ఇలా చూడు,
ఈ కడుపు ఇంత ఫ్లాట్ గా ఉందో? 3వ నెలంటే ఇలా ఎలా ఉంటుంది? కనీసం ఇదిగో ఇంత ఇంత ఎత్తైనా ఉండాలి కదా. అసలు కడుపంటూ ఉంటే కదా అది పైకి ఉబ్బటానికి. అది దొంగ కడుపు అంటారు మేడం. అంటే కడుపున్నా అలా పైకి కనిపించకుండా ఉంటే దాన్ని దొంగ కడుపు అంటారు. ఓ, ఏంటి కడుపుల్లో కూడా దొంగ కడుపు పోలీస్ కడుపు అని 2 ఉంటాయా? ఏం బాబు ఎంట్రీనే జోక్తో ఇస్తున్నావు? ఏంటి మ్యాటర్? నిన్నిలా చూడటం కోసమే. అర్థం కాలేదు. నవ్వుతూ ఉండే ఐశ్వర్యని చూడాలనిపించింది, అందుకోసమే. అమ్మో, ఇన్ని పోస్టర్సే. అవును, ఇందులో ఏ బాబుని ఎక్కువసేపు చూస్తున్నావు? ఏ ఏం లేదు, ఆ బాబులో సంతోష్ పోలికలు ఎత్తుకుందామని. ఛీ! దుర్మార్గుడా, ఎవరో పిల్లాళ్ళు సంతోష్ పోలికలు ఎందుకుంటాయి? ఆ, మరైతే ఈ పిల్లల్ని ఇంతసేపు చూస్తుంటే నీకు పుట్టబోయే బాబుకి సంతోష్ పోలికలు ఎలా వస్తాయి? నా బాబుకి సంతోష్ పోలికలు రావు సూర్య. ఏంటి అంతలా షాక్ అయ్యావు? నువ్వు నీ బాబుకి అన్నావు, మరి బాబుకి అమ్మ పోలికొస్తే కదా అదృష్టం. అందుకే అలా అన్నాను. ఒకవేళ పాప అయితే మాత్రం సంతోష్ పోలికలే వస్తాయి. చాలా డీప్ గా ఆలోచిస్తున్నట్టున్నావు కదా ఐశ్వర్య. అంతే కదా సూర్య, ఇది ఎన్నాళ్ల కల. సార్ ఇవి తీసుకోండి. నో థ్యాంక్స్, ఇందాకే తిన్నాను. కాఫీ? చల్తా. సరే, నేను పెట్టుకొస్తాను. మళ్ళీ నువ్వెందుకు మేడం? ఏ, ప్రెగ్నెంట్ లేడీస్ కి లేచి కూర్చోవడం లాంటి ఎక్సర్సైజెస్ చాలా ముఖ్యం తెలుసా? కావాలంటే ఇదిగో సగం డాక్టర్ ఉందిగా, అడుగు. జరుగు. బాగా హోప్స్ పెట్టుకున్నట్టుంది. రేపు తనకి ప్రెగ్నెన్సీ లేదని తెలిస్తే తట్టుకోగలదా? చాలా కష్టం సార్. మీతో ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఆవిడకి ఇస్తున్న టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ నిలవటానికి ఇచ్చేవి. అవి గర్భవతులు కాని వాళ్ళు కంటిన్యూ చేయకూడదు. మంత్లీ సైకిల్స్ డిస్టర్బ్ అవుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను ముందే చెప్తున్నాను. అవునా? అలాంటప్పుడు స్కిప్ చేయి. అడిగితే ఇవ్వటం మర్చిపోయానని చెప్పు. ఆవిడ చాలా తెలివిగలది. అలా మేనేజ్ చేయడం చాలా కష్టం. అయితే ఎనర్జీ టాబ్లెట్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తెచ్చివ్వు. తేడా కనిపెడితే అవే మందులు వేరే కంపెనీ అని చెప్పు. ఏంటి ఏదో వేరే కంపెనీ అంటున్నావు? ఏం లేదు, ఇప్పుడు ఇస్తున్న మందులు అవే కంపెనీ దొరకకపోతే వేరే కంపెనీ తీసుకొచ్చి వాడమంటున్నా. సరే, నేను వస్తాను. ఏంటి అప్పుడే? పనుంది, మళ్ళీ వస్తాను. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో నాకు తెలీదు. నా పేరు అపూర్వ కాదు. అపూర్వ, నీకన్నా దగ్గర వాళ్ళు, నీకన్నా కావలసిన వాళ్ళు ఎవరున్నారు నాకు? నేను ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నాను. ఇంతకన్నా ఇప్పుడేం చెప్పలేను. ఆ దండ తీసేయండి. ఏంటి ఏమన్నావు? అపూర్వ ఫోటోకి ఆ దండ తీసేయించు ఐశ్వర్య. అర్థమైందా? వస్తాను.
సారీ రెడ్డి గారు, లేట్ అయిందా? పర్లేదు సూర్య గారు, రండి. ఇది ఫేమస్ సైకియాట్రిస్ట్ ఆర్కే పూచా గారిది. సాత్విక్ గురించి ఆయనకు చెప్పాను, తీసుకురమ్మన్నారు. సాయంత్రం తీసుకెళ్ళండి. ఇప్పుడు సాత్విక్ ఎలా ఉన్నాడు? వాడేమైపోతాడోనన్న బాధ మనదే కాని సాత్విక్కి అలాంటిదేం లేదు సూర్య గారు. ఈ లోకంలో వాడికి అందకుండా పోయిన ఆనందాన్ని తన లోకంలో తనే వెతుక్కుంటున్నాడు. కాకపోతే ఒక్కటే బాధ, పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అలా వెళ్ళిపోయి మీనాక్షి ఇంటి దగ్గర కూర్చుండిపోతున్నాడు. వెంటనే కనుక్కొని వెనక్కి తెస్తే సరే, లేదంటే ఎండా వాన తిండి నిద్ర ఏమీ లేకుండా అక్కడే అలాగే ఉండిపోతున్నాడు. ఒక వ్యక్తి మూర్ఖత్వం, మొండితనం, ఇందరి జీవితాలతో ఇంత దారుణంగా ఆడుకుంటున్నా ఏం చేయలేక ప్రేక్షకుడిలా ఉండిపోయాను. మీరు పొరబడుతున్నారు సూర్య. రెడ్డెమ్మది తెలియనితనం. పసిపిల్లాడు వద్దని చెప్పినా నిప్పును తాగుతాడు. ఒకసారి కాలాక మళ్లీ తాకమన్నా తాకడు. మా రెడ్డెమ్మ అంతే. అలేకి వల్ల మీ అందరికీ ఎంత చెడు జరిగినా తన మీద మీకు కోపం రావట్లేదా రెడ్డి గారు? వస్తుంది, రాదని అబద్ధం చెప్పను. కానీ ఆ వెంటనే ఆవిడ చేసిన మంచి గుర్తొస్తుంది. ఆ మంచి ముందు ఈ చెడు చాలా చిన్నదిగా కనిపించి మా కోపానికి మేమే సిగ్గుపడేలా చేస్తుంది. మిమ్మల్ని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. సరే, సాత్విక్ని డాక్టర్ పూచా గారి దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయన ఏమన్నారో ఫోన్ చేసి చెప్పండి. వస్తాను. సూర్య గారు, మా బాధలు మనసులో పెట్టుకొని మీరు మా రెడ్డెమ్మతో గొడవ పడకండి. జరిగిందేదో జరిగిపోయింది. కనీసం మీ దంపతులన్నా సీతారాముల్లా కలిసి ఉండండి. అలాగే రెడ్డి గారు, వస్తాను.
ఏంటిది? నేను చూసింది నిజంగా అపూర్వనేనా? అయ్యుండదు, నేనే పొరబడి ఉంటాను. అపూర్వ! ఏయ్, ఏంటిది? వదులు, నిన్ను వదలను. చెప్పు. ప్లీజ్ నన్ను వదులు. వదులు. నిన్ను వదలను. వదులు. చెప్పు. ఈ రోజు నీ నుండి సరైన సమాధానం లేకుండా నేను వదిలేదు లేదు. సూర్య, సూర్యకి అపూర్వ తెలుసా? ఎలా? ఏంటిది? ఈ విషయం ఇన్నాళ్ళు నాకెందుకు తెలియలేదు? అపూర్వతో సూర్యకి ఏంటి సంబంధం? తననే డైరెక్ట్గా అడుగుదాం. అపూర్వ, నువ్వు చెప్పే కాకమ్మ కథలు వినటానికి నేను చిన్నపిల్లాన్ని కాదు. అసలు నువ్వేంటి? ఏం చేస్తున్నావు? ఎందుకు ఇలా నా నుండి తప్పించుకుని తిరుగుతున్నావు? ఇప్పుడే, ఈ క్షణమే నాకు తెలియాలి. నువ్వు చెప్పి తీరాలి. మాట్లాడమే. సూర్య ప్లీజ్, ఇది టైం కాదు. మరేది టైం? అర్ధరాత్రి నా బెడ్రూమ్లోనా? సూర్య ప్లీజ్, ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఏంటి అసహ్యం? ఎందుకు అసహ్యం? నేను నీకు తాళి కట్టిన వాడిని. నా రహస్యాలు తెలుసుకున్నాడు. అలాంటి వాణ్ణి చంపక చంకనెత్తుకోమంటావా? అవునులేండి, మీ దారి కడ్డొస్తున్నారని మీ డాడీ ఠాగూర్ గారిని చంపిన వాళ్ళు మీరు.